సరే ఇప్పుడు కొనాలి అనుకునే వాళ్ళకి ముఖ్యంగా తెలంగాణలో ఫ్లాట్ బెస్టా, ప్లాట్ బెస్టా, ఇండిపెండెంట్ హౌస్ బెస్టా సార్? డబ్బులు కట్టాలి దానికి, కన్సల్టెన్సీ తీసుకుంటే చెప్తాను. ఓకే, అంటే మూడు మంచివే అమ్మ, ప్రాపర్టీస్ మూడు మంచివే. అంటే ఫ్లాటు, ప్లాటు, ల్యాండ్, అగ్రికల్చర్ అన్నీ కూడా కమర్షియల్, రీటైల్, ఇలాగా అమ్యూజ్మెంట్, ఎంటర్టైన్మెంట్ ఇవన్నీ కూడా. కాకపోతే మీ పర్పస్ ఏంటి? మీ దగ్గర 2 కోట్లు ఇచ్చాడు మీ బాస్, సార్ ఇచ్చారు. సో ఆ 2 కోట్లు నువ్వేం దేని వాడాలనుకుంటున్నావు? కారు కొనుక్కోవచ్చు, బంగారం కొనుక్కోవచ్చు. సో నేను అడిగేది ఫస్ట్, ఎవరైనా ఈ క్వశ్చన్ నా దగ్గరికి వస్తే 4 మెథడ్స్ ఉన్నాయి ఇన్వెస్ట్మెంట్లో. నెంబర్ 1, మీరు దేని కొనుక్కుంటున్నా, ఉండడానికి కొనుక్కుంటున్నారా? క్యాప్టివ్ కన్జంప్షన్ అంటాం దాని ఇంగ్లీష్లో. రెండోది ట్రేడింగ్, బయింగ్ అండ్ సెల్లింగ్. మూడోది రెంటల్ ఇన్కమ్, ROI అంటాం, రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్. 4వది లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్. ఈ 4 స్ట్రాటజీలు వేరు. కలపొద్దు. ఓకే సరే, ఇప్పుడు నేను ఉండడానికి కొనుక్కున్న ఇల్లుని ఒక 10 ఏళ్ల తర్వాత నాకు పిల్లలు పెద్దగా అయితేనో లేకపోతే కంజెస్టెడ్ అనిపిస్తేనో అది అమ్మి ఇంకొక చోట నేను కొనుక్కోవాలి అనుకుంటే అది సర్వసాధారణం. అట్లాంటప్పుడు ఎట్లా ఆలోచించాలి? ఒక 10 years స్పాన్ ఆఫ్ టైం అనుకోండి మీరు. అట్లాంటప్పుడు ఎట్లా ఆలోచించాలి? ఇప్పుడు కొనుక్కునే వాళ్ళు కూడా రేపు పొద్దున సరిపోకపోయినా ఇంకొక చోట దీన్నే అమ్మేసి సేల్ చేసి ఇంకో చోట ఈజీగా కొనుక్కుందాం అనే ప్రాసెస్ లో ముఖ్యంగా కుటుంబాలు ఎవరైతే ఫ్యామిలీస్ ఉంటారో వాళ్ళు ఈ విధంగా ఆలోచించే పరిస్థితుల్లో ఎట్లా ఆలోచించాలి? అంటే ఈ 4 రోజు క్విక్గా 4 నిమిషాలు చెప్పేస్తాను. మీరు ఉండడానికి కొనుక్కుంటే మీరు వెళ్ళి జైరాబాద్ లో ఉండలేరు, మీరు ఆఫీస్కి రావాలి. అవును, నియర్ బై ఉండాలి. యూ హావ్ టు బి ఇన్ ది సిటీ. ఇప్పుడు సిటీ అంటే 20-30 మినిమం 20-30 మెట్రో వల్ల. మీకు ఉండడానికి కొనుక్కున్నట్టు అప్రిషియేషన్ ఎక్స్పెక్ట్ చేయకూడదు. ఓకే, అండ్ హై బడ్జెట్ టికెట్. ఇప్పుడు మీరు మీ జూబ్లీ హిల్స్ లో, కావలి హిల్స్ లో ప్లాట్, ఒక ఫ్లాట్ కొనాలంటే 3 నుండి 5 కోట్లు మినిమం ఉంటుంది. 2000 స్క్వేర్ ఫీట్ మాట్లాడు, 3 bedroom. బంజారా హిల్స్ 2 నెంబర్ ఎక్కడైతే మీ అబ్బాయి నన్ను పికప్ చేశాడో 20 నుండి 25 వేల రూపాయలు ఒక అడుగు జాగా. అడుగు అంటే 12 by 12 inches ఒక స్కేల్. ఒక గజం జాగా 4 లక్షల రూపాయలు. మనకు ఒక ఫ్లాట్ కావాలంటే 4-5 కోట్లు ఉండాలి. మీరు కొనొచ్చాము, మీరు మాలాంటి వాళ్ళు కొనుక్కోలేరు. సో అది కాబట్టి అప్పుడు మీరు లోన్లు మీకు 2 లక్షల శాలరీ, 1 లక్ష శాలరీ ఉంటుంది. దాన్ని బట్టి మీకు లోన్ ఎలిజిబిలిటీ వస్తుంది. లోన్ ఎలిజిబిలిటీ తీసుకొని కడుతూనే ఉంటారు. ఈఎంఐ దినదిన కన్నాం మనకి, ఎప్పుడు మారుతుంది ఎప్పుడు. వితౌట్ ఈఎంఐ కొనడం అంటే ఏం మ్యాజిక్ చేయాలి సార్? ఇట్లా శాలరీకి పనిచేసే వాళ్ళు, ఇప్పుడు కార్పొరేట్ అయినా, మీడియా సంస్థలైనా, ఇతర ఏది తీసుకున్నా శాలరీ బేస్డ్ గా పనిచేసే వాళ్ళు, 1 లక్ష లోపు జీతం ఉన్న వాళ్ళు మామూలుగా అయితే 50 నుంచి 60 లక్షల్లో ఉన్నంతలో మంచి ఇల్లు వెతుక్కుంటారు కొత్తది, లేదా సెకండ్ హ్యాండ్ కైనా వెళ్తారు అదే బడ్జెట్ లో. ఎందుకంటే అంతకు మించి అంటే శాలరీ సెట్ అవ్వదు కాబట్టి. ఇట్లాంటి వాళ్ళకి ఏం సజెస్ట్ చేస్తారు? నిజం చెప్పాలా? నిజమే చెప్పండి. ఫస్ట్ యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్, అంటే నేను ఫాలో అయ్యే మెథడ్ కొంతమంది నచ్చవచ్చు, మీరు కూడా ఏకీభవించవచ్చు. ఉన్న దాంట్లో సంతోషంగా ఉండడం నేర్చుకోవాలి మనిషి. జనరల్ రియల్ ఎస్టేట్ ఏ ఫీల్డ్ అయినా ఎప్పుడైతే ఉన్న దాంతో సంతోషం, వాడి లైఫ్ మిజరబుల్ ఉంటుంది. అటు వైఫ్ వాల్యూస్, అటు మదర్ వాల్యూస్, బయటకు వెళ్తే ఎంప్లాయీస్. సో నేను నేర్చుకుంటే ఉన్నదంటే హ్యాపీగా ఉండాలి. మీరు అడిగేదానికి మన అడ్డదారులు తొక్కలేం. మనకు ఒక కాన్షియస్ లో అడ్డొస్తుంది. నాకు చాలా ఆఫర్స్ వస్తాయి. రియల్ ఎస్టేట్ లో 35 years పైగా టెంప్ట్ అవ్వకుండా ఉన్నాడంటే అది కూడా బంజారా హిల్స్, నాట్ ఎ జోక్. 2 సంవత్సరం 3వ సంవత్సరం ఓవర్ నైట్ నేను ఒక బరాక్ ఒబామా అయిపోయి, డొనాల్డ్ ట్రంప్ అయిపోయాను. సో మీకున్న దాంట్లో మీరు ప్లాన్ చేసుకోవడం బెటర్. కొనుక్కోవాలంటే దేర్ ఆర్ వేస్. ఇప్పుడు మంగిలి గారు చూస్తున్నాం, నోబడీ ఎక్స్పెక్టెడ్. ఆవిడ ఒక బంజారా అమ్మాయిని అది చెప్పి ఎవరైనా ఎక్స్పెక్ట్ చేశారా? ఇందాక శివాజీ గారి కేసు. సో ఇక్కడ ఏంటంటే ఇట్ డిపెండ్స్ అపాన్ యువర్ కాన్షియస్, యువర్ పాలసీ, యువర్ కాన్ఫిడెన్స్, యువర్ కన్విక్షన్. మొదట్లో చెప్పారు దురాశ. మనకి లేనప్పుడు ఎందుకు తగతగలాడడం? సింపుల్. మానవుడు సైకిల్ ఉండేది ఒకప్పుడు, మనం సైకిల్ తొక్కితే ఆరోగ్యం ఉండే, రోగాలు వచ్చేవి. సైకిల్ తర్వాత లోనా అని వచ్చింది. లోనా తర్వాత టీవీఎస్. సైకిల్ టీవీఎస్ హ్యాపీగా ఉంటారు, ఉండడు. టీవీఎస్ నుండి బజాజ్ చేతక్, బజాజ్ చేతక్ నుండి మారుతి 800, బుల్లెట్ నుండి మారుతి 800 కారు, తర్వాత ఉండే హోండా సిటీ కారు, దాని తర్వాత బెంజ్, ఇంకా బిఎండబ్ల్యూ వచ్చి 1 కోటికి తీరదు. నెక్స్ట్ ల్యాంబర్గిని ఉంది కదా 8 కోట్లు. లైక్ దట్ యూ కెన్ నెవర్ బీ హ్యాపీ ఇన్ యువర్ లైఫ్. అది నా. సో
మీరున్న దాంట్లో మీ చెయ్యి ఎంతవరకు వెళ్తుందో అంతవరకే ఆలోచించండి. మన చేతికి అందిన ద్రాక్ష పండు పుల్లగా ఉంటుంది అని మా నాన్నమ్మ గారు చెప్పేవారు. అవును. అంటే ఇట్స్ నాట్ యువర్ కేక్, ఇట్స్ నాట్, దేర్ ఇస్ ఆల్వేస్ స్లిప్ బిట్వీన్ ద కప్ అండ్ ద లిప్. ఓకే. ఆ స్లిప్ని ఐడెంటిఫై చేసి బట్టలన్నీ పడేపోతాయి. ఓకే. అంతే తాగిన. అంతే. సో ప్లానింగ్ ఉండాలండి. Hmm. బేసికలీ ఇప్పుడు నిన్న ఒక మేడంతో మాట్లాడుతున్నాను, యుఎస్ లో ఫ్లోరిడాలో ఉంటారు. 26 years పెళ్లి కాలేదు. షీఈస్ ప్లానింగ్ టు బై సమ్ అమౌంట్ ఆఫ్ ప్రాపర్టీ. 20 సంవత్సరాలు అసలు మీ ప్రాపర్టీ ఆలోచన లేదు. మనం నాన్నలు అవును. కానీ చూసుకుంటే 55 రిటైర్డ్ పిఎఫ్ గ్రాడ్యుయేటెడ్ కొనుక్కున్నాం. అవును. ఐఎమ్ సో హ్యాపీ 25-26 years ఇల్లు కొనుక్కుంటుంది అమ్మాయి. నా వీడియోస్ చూసి ఎంతో దూరం నుండి చాలా రోజులు అబ్జర్వ్ చేసి 10 మందితో ఎంక్వైరీ చేసుకుంటే హైదరాబాద్ రియల్ ఎస్టేట్ కావాలంటే డాక్టర్ నంది రామేశ్వర్ ఇది రైట్ పర్సన్ అని చెప్పి 2 days సో హ్యాపీ షీ హస్ క్లోజ్ ది ట్రాన్సాక్షన్. నేను చెప్పాను మీ వయసులో కొనుక్కోవడం అదృష్టం అండి. అవును. నిజంగానే అదృష్టం. అదృష్టం కంటే ఎక్కువ అని చెప్పాను. 60 సంవత్సరాలైనా కొనుక్కోలేవు. అవును సార్. సో ప్లానింగ్ ఇప్పుడు ఇక్కడ ఏమైంది, ఒకప్పుడు హౌస్ వైఫ్ అనేవాళ్ళు హోమ్ మేకర్ అంటున్నారు కొత్తగా. పిల్లలు కనడం కోసం ఇంట్లో కిచెన్ మెయింటైన్ చేసుకోవడం. ఉండేది. ఇప్పుడు అది ఎంత కరెక్ట్ అండి? అస్సలు కాదు. ఇంట్లో ఉండి కూడా చాలా బాగా సంపాదిస్తున్న వాళ్ళు ఉన్నారు. పార్ట్ టైం ఫుల్ టైం డైవర్స్లు కూడా ఎక్కువ అవుతుంది. లేడీస్ సంపాదించడం మొదలు పెడితే అందరూ అని చెప్పను, కొంతమంది లూజ్ ది గ్రిప్. ఇంటికి వస్తే ఇద్దరు కష్టపడుతున్నారు. కాఫీ ఎవడు పెట్టాలి? నేను అనుకుని మా వైఫ్ హౌస్ వైఫ్, ఇంటికి వెళ్ళని కాఫీ పెట్టిస్తుంది. మీ ఇద్దరు కష్టపడి నేను ఎవరిని తిట్ట జనరల్ చెప్తున్నాను. ఇద్దరు కష్టపడితే ఇద్దరు ఈక్వల్ రైట్స్ కదా. యువర్ ఆల్సో అర్నింగ్ 2 lakhs, ఈజ్ ఆల్సో అర్నింగ్ 2 lakhs. ఎవరి కింద పని చేయాలి అనేది మన సౌత్ ఇండియాలో ఏంటంటే ఆల్వేస్ 1 step ఈజ్ అబౌవ్ డామినేషన్ హస్బెండ్. ఇప్పుడు అది లేదు. చూడండి, ఫ్రెండ్లీగా కలిసి గుడ్. డాక్టర్స్ ఎప్పుడు కొట్టుకోరు, వాళ్ళిద్దరు 4 years కలిసి ఉంటారు కాబట్టి దే అండర్స్టాండ్. డాక్టర్ ఇంకా బిజినెస్ అంటే పడదు, వీడు ఎక్కడో వస్తాడు ఎప్పుడో వస్తాడు తగులు. ఇప్పుడు రియల్ ఎస్టేట్ కావాల్సినట్టే మీరు ఫోర్కాస్ట్ ఏంటి ఉండడానికి కొనుక్కోవాలి. 3 కోట్లు 4 కోట్లు ఆ ఏరియా అసలు ఆలోచన చేయకండి. సార్, ఈ హై రైజ్డ్ బిల్డింగ్స్ వల్ల నిజంగా ప్లస్లు ఏంటి మైనస్లు ఏంటి సార్? అసలు ఆ బిల్డింగ్ చూస్తే ఎంత కాలం వాటర్, నాకైతే ఫస్ట్ అనిపిస్తుంది సార్, ఆకాశాన్ని అంటున్నట్లు ఉండేవి ఏ బిల్డింగ్ ని చూసినా వాటర్ గురించి టెన్షన్ అవుతుంది సార్ నాకు. అసలు ఎంతవరకు ప్లస్ అవుతుంది కొనుక్కునే వాళ్ళకి, ఎంతవరకు మైనస్లు అంటే ఏముండవా? ఈ హై రైజ్డ్ మినిమం హై రైజ్డ్ బిల్డింగ్స్ అంటే మీరు అన్నట్టు 1 crore to 2 crore మధ్యలో ఉంటున్నాయి. తక్కువ 1 crore దొరకట్లేదు సార్. దొరకట్లేదు. ఇప్పుడు మీరు కోకాపేటలో కొనాలంటే 4-5 కోట్లు ఒక ఫ్లాట్. టాప్ మోస్ట్ 177 crores per acre పెట్టుకుంటున్నారు. ఫార్మా ఇండస్ట్రీలో రియల్ ఎస్టేట్ లో చేస్తున్నారు. ఎంఎస్ఎన్ ఫార్మా, అరవిందో ఫార్మా, రియల్ ఎస్టేట్ బిగ్ బిల్డింగ్స్. అరవిందో వాళ్ళు 200-300 విల్లాలు కడుతున్నారు. కొన్ని వేల కోట్ల ప్రాజెక్ట్. ఒక్క విల్లా 3-4 కోట్లు, 200 విల్లాలు ఒకటే దగ్గర కడుతున్నారు. ఇమాజిన్ వాట్ ఇస్. ఎందుకంటే దీనికి ఐల్ కమ్ బ్యాక్ టు ది రీజన్. Population is one reason. We are changing the green jungle into concrete jungle. మా ఇంటి సెకండ్ వార్డ్ లో నాకు చిన్న హౌస్ ఉంది. అక్కడ బోర్ వేస్తే 25-30 feet వాటర్ వస్తాయి. ఇక్కడ 3000 అడుగులు కొట్టినా రాదు. ఎందుకంటే అందరూ తవ్వగలి నీళ్ళు ఎక్కడ వెళ్తున్నాయి, అన్ని ఆపేస్తున్నారు సిమెంట్లతో. సో హై రైజ్ వాళ్ళు మీరు అడిగే ఇబ్బందులు అంటే, హై రైజ్ లో ఈజ్ బేసికలీ వెస్టర్న్ కల్చర్, మన కల్చర్ కాదు అది. ఇప్పుడు అమెరికా వాళ్ళు ఏం చేస్తున్నారు, అమ్మాయిలు చీరలు కట్టుకుంటున్నారు, గుడులు కట్టుకుంటున్నారు, పెళ్లిళ్ళు మన సాంప్రదాయంలో చేసుకుంటాం. మనం ఏం చేస్తాం, వాళ్ళు కల్చర్ తెచ్చుకుంటాం, క్లబ్బులు పబ్బులు ఎక్సెట్రా. సో మారిపోతుంది ప్రపంచం. హై రైజ్ లో వచ్చే ఇబ్బంది ఫెసిలిటీస్ చెప్తాను, తర్వాత డిసడ్వాంటేజ్. ఫెసిలిటీస్ ఏంటంటే గెట్ ఓవరాల్ పొల్యూషన్ ఫ్రీ ఎయిర్, వెంటిలేషన్, న్యాచురల్ వెంటిలేషన్ ఎప్పుడైతే ఇంట్లో పడుతుందో రోగాలు తక్కువ వస్తాయి. సన్లైట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. బీటోలు కానీ ఏ హైట్ నుంచి న్యాచురల్ వెంటిలేషన్ అని మీరు చెప్తారు మీ అభిప్రాయంలో? నా అభిప్రాయం ప్రకారం ఫ్లోర్ కరెక్ట్ రీజియన్ పెట్టి కూడా మారిపోతుంది. బట్ యావరేజ్ 30-40 floors దాటితే న్యాచురల్ అంటే మీకు కంప్లీట్ ఫ్రీ ఎయిర్ వస్తుంది. ఇప్పుడు ఫ్లైట్ ఎందుకు అంత దూరం వెళ్తే ట్రాఫిక్ ఏముండదు. న్యాచురల్ వెంటిలేషన్, న్యాచురల్ ఎయిర్ ఇవి ఉన్నాయి. సో దానివల్ల బట్ రేపు పోతే ఇప్పుడు అపార్ట్మెంట్స్ కట్టేస్తున్నారు కదా, డిసడ్వాంటేజ్ ఏంటి తెలుసా? ఎక్విప్మెంట్స్ ఏవైతే వాడుతున్నారో, సిలిండర్ లిఫ్ట్స్ కానీ ఏమంటుంది పైకి ఎక్కేది మల్టీప్లెక్సెస్ లో కానీ
ఎస్కలేటర్, ఎస్కలేటర్స్. ఇవన్నీ కాస్ట్లీ ఎక్విప్మెంట్స్, ఫారెన్ టెక్నాలజీస్. ఓకే. ఇప్పుడు ఫస్ట్ 10 సంవత్సరాలు బాగానే పనిచేస్తుంది, తర్వాత అవును. ఇప్పుడు మీరు 20 years ఉన్నప్పుడు ఇప్పుడు లేరుగా, లేరు. ఇంకో 10 years ఇంకా మీరే నేను ఎవరైనా. అంతే. సో డ్యామేజ్ అవుతుంటాయి పార్ట్స్. చైల్డ్హుడ్ వేరు, టీనేజ్ వేరు, ఎంగేజ్ వేరు, అడల్ట్, మిడిల్, సీనియర్ ఇవన్నీ ఉన్నాయి కదా. అక్కడ ఆ ఎక్విప్మెంట్స్ పాడైతే దానికి మెయింటైన్ చేసే మ్యాన్ పవర్ లేదు, టెక్నాలజీ లేదు మన దగ్గర. ఓకే. టెక్నాలజీ లేదు. అంటే వాళ్ళు ఇస్తే వాళ్ళని డిపెండ్ అవ్వాలి మనం. ఓకే. హై టెక్నాలజీ అండి, ఇప్పుడు 100 ఫ్లోర్లు కడుతున్నారంటే జోకా. అవును. సో రేపు జనరల్ గా పవర్ బ్యాకప్ ఉంటుంది ప్రతి అపార్ట్మెంట్ కి. అది కూడా డౌన్ అయింది అనుకో, 40 రోజుల్లో నువ్వు హాస్పిటల్ తీసుకెళ్ళాలి అవును. పేరెంట్స్, ఎలా వెళ్తారు? వాటర్ మొత్తం సిమెంట్ వేసేస్తారు, వాటర్ అక్కడ వాటర్ హార్వెస్టింగ్ పిట్స్ ఉంటాయి, అవి పెట్టట్లేదు, తక్కువ మంది పెడుతున్నారు. అందుకని ఇప్పుడు IGBC అని ఒక ఇది ఉంది, ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్. ఓకే. చాలా మంది తెలియదు. ఓకే. ఇప్పుడు అసలు మైవాన్ టెక్నాలజీ అని కొత్తది. IGBC అంటే 33% 40% లంగ్ స్పేస్ ఉండాలి, అంటే ఓన్లీ గ్రీనరీ. ఓకే. బిల్డింగ్ ఇప్పుడు మామూలు జనరల్ గా ఎంత పాటిస్తున్నారు సార్ గ్రీనరీకి? ఉంటుందా అట్లా ఏమైనా రూల్? ఖచ్చితంగా ఉన్నాయి, కానీ పాటించరు కొంతమంది పాటిస్తారు. ఇప్పుడు ప్రతి ఇంచు కూడా వేలల్లో పలుకుతుందండి మనకి. అవును. నోబడీ వాంట్స్ టు డూ చారిటీ బిజినెస్. దేర్ ఆర్ వెరీ ఫ్యూ కంపెనీస్ హూ ఫాలో దట్